హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. ప్రెజెంట్ మనం రాజమండ్రి ఏవిఆర్ రోడ్ ఎండింగ్‌లో రైట్ సైడ్ విద్యుత్ నగర్ ఉంటుంది కదండీ! విద్యుత్ నగర్ లేఅవుట్‌లో ఉన్నాము. మనకి కొత్తగా కన్‌స్ట్రక్షన్ అవుతున్న అపార్ట్మెంట్ ఒకటి చూడడానికి వచ్చామండి. ఎదురుగుండా కనిపిస్తుంది కదా! ఇదే అపార్ట్మెంట్ అండి. టోటల్‌గా ఇది 10 ఫ్లాట్స్ అండి. ఫ్లోర్‌కి 2 ఫ్లాట్స్ చొప్పున 10 ఫ్లాట్స్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది. ఆల్రెడీ 9 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అండి. ప్రెజెంట్ మనకి ఒకటే ఫ్లాట్ అవైలబిలిటీ ఉంది. సెకండ్ ఫ్లోర్‌లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్. అది నార్త్ ఈస్ట్ కార్నర్‌లో ఉంటుంది ఫ్లాట్. 1575 ఎస్ఎఫ్టీ అండి. 1575 ఎస్ఎఫ్టీ ఉంటుంది. కార్పెట్ వచ్చి 1220 అండి. 1220 ఎస్ఎఫ్టీతో కార్పెట్ వస్తుంది. చాలా స్పేషియస్ ఫ్లాట్ అండి. సెకండ్ ఫ్లోర్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్. ఫ్లాట్ చూడడానికి లోపలికి వెళ్ళే ముందు ఈ ఫ్లాట్ దగ్గరికి ఎట్లా రావాలి అపార్ట్మెంట్ దగ్గర అనేది మీకు రూట్ చూపిస్తానండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, రోడ్ కనిపిస్తుంది కదా, వెహికల్ అయితే వెళ్తుంది కదా, కార్ వచ్చింది కదండి. అక్కడ రైట్ తీసుకుంటే కనుక మనం ఏవిఆర్ రోడ్కి వెళ్ళిపోతాము. ఎగ్జాక్ట్గా 50 మీటర్స్ డిస్టెన్స్ అండి ఏవిఆర్ రోడ్డు. అట్లాగే ఈ అపార్ట్మెంట్ హైవే కూడా చాలా దగ్గర. మీకు హైవే కూడా చూపిస్తానండి. అదిగోండి మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదండి, అదే హైవే అండి. చెన్నై కోల్కతా హైవే అది, విజయవాడ విశాఖపట్నం హైవే అండి. ఎగ్జాక్ట్గా హైవే నుంచి కూడా 50 మీటర్స్ డిస్టెన్సే అండి. ఇటు ఏవే రోడ్డుకి హైవేకి రెండింటికి కూడా 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ట్రాన్స్పోర్టేషన్కి, షాపింగ్ మాల్స్కి అన్నింటికి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇది వెరీ ప్రైమ్ లొకాలిటీ అండి, ఇది విద్యుత్ నగర్ అంటే కనుక. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. అపార్ట్మెంట్ లోపల తీసుకెళ్ళి చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ అండి. మనం ప్రజెంట్ అపార్ట్మెంట్ సెల్లార్లోకి వచ్చామండి. ఇదంతా కూడా సెల్లార్ ఇది. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా సెల్లార్ అండి. ప్రతి ఫ్లాట్కి కూడా కార్ పార్కింగ్ వస్తుంది, స్పేషియస్ కార్ పార్కింగ్ వస్తుంది. టోటల్గా 10 ఫ్లాట్స్ అండి. 9 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్. ఓన్లీ ఒక ఫ్లాట్ అవైలబిలిటీ ఉందండి, సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సెల్లార్ చూసిన తర్వాత మీకు సెకండ్ ఫ్లోర్ తీసుకెళ్ళి ఫ్లాట్ కూడా చూపిస్తానండి. టోటల్గా ఇదంతా కూడా సెల్లార్ అండి ఇది. ఇది స్టైర్ కేస్ అండి. స్టైర్ కేస్ చాలా స్పేషియస్గా ఉంది, మీరు చూడొచ్చు. స్టైర్ కేస్కి బ్యాక్ సైడే మీకు కనిపిస్తుంది కదండి, ఎదురుకుండా అది లిఫ్ట్కి ప్రొవిజన్ అండి. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఇది స్టైర్ కేస్ అండి. వీడియోలో కంటిన్యూ అవుతానండి. సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్ళి ఫ్లాట్ చూపిస్తాను. ప్రజెంట్ మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చేసామండి. స్టైర్ కేస్ నుంచి వచ్చాము మనం. మీకు ఎదురుండా కనిపిస్తుంది కదండి, అది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. అది స్టైర్ కేస్ పక్కనే ఉంది లిఫ్ట్ కూడా. మనకి ఇప్పుడు సేల్కి వచ్చింది సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అండి. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే ఫ్లాట్ అండి. ఇప్పుడు మనకు సేల్కి వచ్చింది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది ఫ్లాట్ ఇది. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అండి. మన స్టైర్ కేస్ నుంచి రాగానే లెఫ్ట్ సైడ్ ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది. ఇవ్వండి రైట్ సైడ్ ఇక్కడ ఫ్లాట్ ఉంటుంది. ఇది కూడా 3 BHK ఫ్లాట్ అండి. మనకు సేల్కి వచ్చింది లెఫ్ట్ సైడ్ ఫ్లాట్. ఈ ఫ్లాట్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం స్టైర్ కేస్ నుంచి వచ్చిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇటు స్టైర్ కేస్ ఆర్ లిఫ్ట్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ లెఫ్ట్ టర్న్ అవుతాం కదండి. ఇక్కడ మనం ఒక గేట్ పెట్టేసుకోవచ్చు, ఇండివిజువల్ హౌస్ లాగా. మన ఫ్లాట్ వైపుకి ఎవరు రాకుండా ఇక్కడ గేట్ ఫిక్స్ చేసుకోవచ్చు అండి. సెక్యూరిటీ గ్రిల్ ఇచ్చుకొని గేట్ పెట్టుకుంటే ఇంకా మన ఫ్లాట్ వైపుకి ఎవరు రారండి. వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఫ్లాట్ లోపల తీసుకెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, యాజ్ పర్ వాస్తు ఈశాన్యలో ఎంట్రన్స్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఈస్ట్ ఎంట్రన్స్ అండి. మెయిన్ డోర్ టేక్ వుడ్ వస్తుంది. లోపలికి వెళ్ళి చూసే ముందు మీకు ఏవిఏ రోడ్ చూపిస్తానండి. మీకు కనిపిస్తుంది కదా, అదే ఏవిఏ రోడ్ అండి. ఓన్లీ 50 మీటర్స్ డిస్టెన్స్ మనకి. సెకండ్ బిట్టేనండి ఏవిఏ రోడ్ నుంచి. ఇప్పుడు అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది. ప్రజెంట్ మనం లివింగ్ హాల్ కమ్ డైనింగ్ చూస్తున్నాం అండి. చాలా స్పేషియస్గా ఉంది, చూడొచ్చు అండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది లివింగ్ హాల్ కమ్ డైనింగ్ అండి. చాలా స్పేషియస్గా ఉంది. టోటల్గా అన్ని వర్క్స్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి మనకి. ఒక కబోర్డ్స్ ఒకటే చేయరు, సీలింగ్ వర్క్స్తో సహా కంప్లీట్ అన్ని వర్క్స్ చేసి అప్పగిస్తారు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం అండి. మీరు చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. యాజ్ పర్ వాస్తు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఫ్లాట్ అంతా కూడా. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. సెకండ్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ లేవు, కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఎదుగుండి ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్. 4 మంత్స్లో ఆక్యుపెన్సీ ఇస్తా అంటున్నారండి బిల్డర్ గారు. మళ్ళీ చెప్తున్నానండి, సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది చాలా స్పేషియస్గా ఉన్నాయండి రూమ్స్. ఫ్లాట్ అంతా కూడా 1575 ఎస్ఎఫ్టీ అండి. కార్పెట్ వచ్చి 1220 ఎస్ఎఫ్టీ వస్తుంది. యూడిఎస్ 50 గజాలు ఇస్తారండి. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా, ఇది పూజా రూమ్ అండి. ఇది కిచెన్. యాజ్ పర్ వాస్తు ఆగ్నేయంలో కిచెన్ వచ్చింది. కిచెన్ పక్కనే యూటిలిటీ ఏరియా కూడా ఉందండి, మీరు చూడొచ్చు. అది యూటిలిటీ అండి. అది యూటిలిటీ కూడా స్పేషియస్గానే ఉంది.
టోటల్గా ఫ్లాట్ అంతా చూసారు కదండి. మీకు పక్కన ఇంకో ఫ్లాట్ ఉందండి, సీలింగ్ వర్క్స్ అయిన ఫ్లాట్. అది మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను, నేను చూపించి వీడియో ఎండ్ చేస్తానండి. ఇప్పటివరకు మనం నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ చూసాం కదండి. ఇప్పుడు సౌత్ ఈస్ట్ కార్నర్లో చూస్తున్న ఫ్లాట్ అండి. మీకు సీలింగ్ వర్క్స్, గ్రానైట్ వర్క్స్ అన్నీ కూడా మీకు చూపించడం కోసం ఈ ఫ్లాట్లోకి తీసుకొచ్చాను. మీరు చూడొచ్చండి, గ్రానైట్ అదిని చాలా క్వాలిటీ గ్రానైట్ యూజ్ చేస్తున్నారు. సీలింగ్ వర్క్స్ కూడా చూడొచ్చు. ఫ్లాట్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయండి. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, పార్టీషన్ కూడా గ్రానైట్తో ఇచ్చారు. ప్రతి రూమ్ కూడా కంప్లీట్ గ్రానైట్ ఫ్రేమ్స్ ఇస్తున్నారండి. సీలింగ్ వర్క్స్ అవి కూడా చేయిస్తున్నారు. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. యాక్చువల్లీ సీలింగ్ వర్క్స్ అయిన తర్వాత ఫ్లాట్స్ ఎట్లా ఉంటాయి అనేది మీకు చూపించడం కోసం ఈ ఫ్లాట్ చూపిస్తున్నాను. ఈ ఫ్లాట్ సోల్డ్ అవుట్ అండి. మీకు ఇంతకుముందు ఏదైతే ఫ్లాట్ చూపించానో నార్త్ ఈస్ట్ కార్నర్ ఒకటే అవైలబిలిటీ ఉంది. మళ్ళీ చెప్తున్నానండి, ఈ ఫ్లాట్ సోల్డ్ అవుట్ అండి. చూసారు కదండి టోటల్గా ఎట్లా ఉంటాయి వర్క్స్ అనేది. మనకు ఇప్పుడు సేల్కి ఏదైతే వచ్చిందో నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్, అది 1575 ఎస్ఎఫ్టీ అండి, 1575 ఎస్ఎఫ్టీ. కార్పెట్ వచ్చి 1220 ఎస్ఎఫ్టీ వస్తుందండి. యూడిఎస్ 50 గజాలు. ఇది టోటల్గా ఆక్యుపెన్సీ ఇవ్వడానికి 4 మంత్స్ టైం పడుతుందని చెప్తున్నారండి బిల్డర్ గారు. మళ్ళీ చెప్తున్నానండి, 4 మంత్స్ టైం పడుతుంది. ప్రైస్ వచ్చి 63 lakhs చెప్తున్నారండి. దీనికి జీఎస్టీ అండ్ రిజిస్ట్రేషన్ ఎక్స్ట్రా పే చేయవలసి వస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, ప్రైస్ 63 లక్షలు అండి. జీఎస్టీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎవరికైనా ఈ ఫ్లాట్ నచ్చి చూడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. ఫ్లాట్ చూపిస్తాము, అట్లాగే బిల్డర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.